హాయ్ వెల్కమ్ టు వైఫై టీవీ. బిగ్ బాస్ 2 షో అయిపోయిన అనంతరం ఆ షో ప్లేస్ని రీప్లేస్ చేసిన రియాలిటీ షో ప్రదీప్ పెళ్లి చూపులు. ఈ షోను యాంకర్ ప్రదీప్ కోసం ఓ ప్రముఖ ఛానల్ యాజమాన్యం పెళ్లి చూపుల షోని నిర్వహించిన సంగతి తెలిసింది. ఈ షోలో జ్ఞానేశ్వరి టైటిల్ విన్నర్గా నిలిచింది. ఇప్పుడు ఈ బ్యూటీ హీరోయిన్గా మిస్టర్ అండ్ మిస్ అనే సినిమాతో వెండితెరకి పరిచయం కాబోతోంది. తాజాగా రిలీజ్ అయిన ఈ సినిమా టీజర్లో లెక్కకు మించిన లిప్ లాక్ సీన్స్లో రెచ్చిపోయి నటించింది ఈ భామ. కెరీర్ ఆరంభంలోనే ఇలాంటి రొమాంటిక్ సీన్స్లో నటిస్తూ వరుసపెట్టి అవకాశాలు ఖాతాలో వేసుకుంటుంది. పెళ్లి చూపులు ప్రోగ్రాం ద్వారా ఇంత పాపులర్ అయిన ఈ భామ మరి యాంకర్ ప్రదీప్తో పెళ్లి సంగతి ఏంటి అని అడగ్గా ఆ ప్రశ్నకు బదులుగా జ్ఞానేశ్వరి కొన్ని సమాధానాలు చెప్పుకొచ్చింది. మొదట కెరీర్ కోసం నేను పెళ్లి చూపుల షోకి వెళ్ళలేదని, కేవలం బుల్లితెరపై కనిపించాలనే ఆసక్తితో వెళ్ళినట్టు స్పష్టం చేసింది. ఇలాంటి షోలో టైటిల్ని గెలుచుకోవడం ఎప్పటికీ మర్చిపోలేనని, అది ఒక స్వప్నం లాంటిది. పెళ్లి చూపుల షోలో పాల్గొనక ముందే తాను కొన్ని షార్ట్ ఫిల్మ్స్ అలాగే ఓ కన్నడ సినిమాలో నటించానని చెప్పుకొచ్చింది. పెళ్లి చూపుల షోలో టైటిల్ విన్నర్గా నిలిచిన మీరు పెళ్ళెప్పుడు చేసుకుంటారని ప్రశ్నించగా ఆ కార్యక్రమంలో పెళ్లి చూపులు మాత్రమే జరిగాయని, పెళ్లికి పెళ్లి చూపులకి చాలా తేడా ఉందని బదులిచ్చింది. ఒకవేళ పెళ్లి చేసుకోవాలి అనుకుంటే అది చాలా లాంగ్ ప్రాసెస్ అని, ఆ జర్నీ చేయడానికి ఇంకా చాలా టైం ఉందని, అయినా నాకిప్పుడు పెళ్ళేంటి, ఇంకా బోలెడు టైం ఉంది అంటూ క్లారిటీ ఇచ్చేసింది. ఈ లెక్కన జ్ఞానేశ్వరి పెళ్లి చూపుల షోలో ఓడిపోయి ఉంటే ఈ అమ్మడి నోట ఇలాంటి మాటలు వచ్చే ఛాన్స్ ఉందా అంటే లేదు అని అంటున్నారు జనాలు. ఈ విధంగా గెలుపు గర్వమే కాదు, పొగరు కూడా నేర్పిస్తుందని అమ్మడిని చూస్తే తెలుస్తుంది. చూడాలి మరి ఈ అమ్మడి ఫ్యూచర్ అయినా పోను పోను ఎలా ఉంటుందో. Please subscribe. Please subscribe. Please like and subscribe. Hi, this is Priya Warrior. Do subscribe to Wi-Fi TV. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వైఫై టీవీ.